ఆది పర్వము. అందులో భాగంగా ఈరోజు ఓం శ్రీ గణేశాయ నమః, ఓం శ్రీ వేదవ్యాసాయ నమః, నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో దిగ్జయముదీరయేత్. నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణునికి, నరోత్తముడైన అర్జునునికి, వారి లీలను ప్రకటించే సరస్వతీదేవికి, దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి ఆసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధి కలిగించే మహాభారతాన్ని అధ్యయనం చేస్తున్నాము. ఈరోజు అష్టకుడు అంటాడు, మహాత్మా, స్వర్గంలో నాకెన్ని ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయో అంతరిక్షంలో సుమేరు పర్వత శిఖరాల మీద ఎక్కడైనా సరే నా పుణ్యకర్మలకు ఫలస్వరూపమైనది, అదంతా నేను నీకు దారపోస్తాను, మీరు క్రింద పడరు అంటాడు. అప్పుడు యయాతి అంటాడు, నేను బ్రాహ్మణుడిని కాను కదా, దానం ఎలా ప్రతిగ్రహిస్తాను? పూర్వం ఇలాంటి దానాలు నేను అనేకం చేసి ఉన్నాను. ప్రతర్ధనుడు తాను కూడా అంతరిక్షంలో, స్వర్గలోకంలో, ఆయా లోకాలలో తనకు ప్రాప్తించేదంతా యయాతికి ఇస్తానని, అతడు పడిపోడని, స్వర్గానికి వెళ్తాడని అన్నారు. యయాతి ఏ రాజు కూడా తనకు సమస్కందుడైన వ్యక్తి నుండి దానం గ్రహించడని, క్షత్రుడై ఉండి దానం గ్రహించడం అధమమని, ఇంతవరకు ఏ ఉత్తమ క్షత్రియుడు అలా చేయలేదని, తాను మాత్రం ఎలా చేస్తానని ప్రశ్నించాడు యయాతి. అప్పుడు వసుమంతుడు అంటాడు, రాజా, నా ఉత్తమ లోకాలన్నీ నీకు దారపోస్తాను, మీరు దానిని దానంగా భావించి సందేహిస్తే ఒక గడ్డి పరకను దీనికి బదులుగా ఇచ్చి కొనుగోలు చేయండి అంటాడు. అప్పుడు యయాతి అంటాడు, ఈ క్రయ విక్రయాలన్నీ మిథ్యయే, నేను ఇలాంటి మిథ్యాచారాన్ని ఎన్నడూ చేయలేదు, సత్పురుషుడైన వాడెవడు ఇలా చేయడు, నేను ఎలా చేస్తాను అని తిరస్కరించాడు. అప్పుడు శిబి అంటాడు, మహారాజా, నేను ఔషీనరుడైన శిబిని, మీరు ఇలాంటి క్రయ విక్రయాలు చేయడానికి ఇష్టపడకపోతే నా పుణ్యఫలాన్ని స్వీకరించండి, నేను మీకు వాటిని కానుకగా ఇస్తాను, మీరు దానిని స్వీకరించకపోయినా నేను మాత్రం తిరిగి తీసుకోను అంటాడు. యయాతి అతనిని ప్రతిభావంతుడని పొగుడుతూనే ఇతరుల పుణ్యఫలాన్ని తాను అనుభవించజాలను అంటాడు. అష్టకుడు అంటాడు మళ్ళీ తిరిగి, సరే మహారాజా, మీరు విడివిడిగా మా పుణ్యలోకాలు తీసుకోకపోతే సమష్టిగా అందరివి తీసుకోండి, మేము మా పుణ్యఫలాన్ని మీకు ఇచ్చివేసి నరకలోకానికి పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అంటాడు. అప్పుడు యయాతి అంటాడు, నాయనలారా, మీరు నా స్వభావానికి తగినట్లుగా ప్రయత్నం చేయండి, సత్పురుషులు సత్యపక్షపాతులు, నేను ఎప్పుడూ చేయని దానిని ఇప్పుడు ఎలా చేస్తాను అని ప్రశ్నించాడు. అష్టకుడు అంటాడు, మహారాజా, ఆకాశంలో ఈ 5 బంగారు రథాలు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాయి, ఇవే పుణ్యలోకాలకు తీసుకువెళ్తాయా అని అడుగుతాడు. అప్పుడు యయాతి అంటాడు, అవును నాయనా, ఈ బంగారు రథాలు మిమ్మల్ని పుణ్యలోకాలకు తీసుకువెళ్ళడానికి వచ్చాయి అంటాడు. అంతటా అష్టకుడు, మహాత్మా, మీరు వీనినెక్కి స్వర్గానికి వెళ్ళండి, మేము సమయం చూసుకొని వస్తాము అంటాడు. యయాతి అంటాడు, మనం అందరం స్వర్గం మీద విజయం సాధించాము కాబట్టి మనందరం కలిసే స్వర్గానికి వెళ్దాము, స్వర్గం యొక్క ప్రశస్తమైన దారి కనబడుతుంది చూడండి అంటాడు. వారందరి యొక్క దానాన్ని పరిగ్రహించకపోవడం వలన యయాతి కూడా స్వర్గానికి అధికారి అయ్యాడు. కాబట్టి అందరూ రథాలెక్కి స్వర్గానికి వెళ్ళారు. ఆ సమయంలో వారి ధర్మ తేజస్సు చేత స్వర్గము, ఆకాశము ప్రకాశవంతమయ్యాయి. శిబి రథము అన్నిటికంటే ముందుండడం చూసి అష్టకుడు యయాతిని అంటాడు, రాజా, ఇంద్రుడు నా ప్రియమిత్రుడు, నేనే అందరికంటే ముందుగా ఇంద్రుణ్ణి చేరదామనుకున్నాను, కానీ శిబి రథం ముందుకు సాగుతుంది ఎందుకు? అప్పుడు యయాతి అంటాడు, శిబి తన సర్వస్వాన్ని సత్పురుషులకు దానం చేశాడు. దానము, తపస్సు, సత్యము, ధర్మము, హ్రీ, శ్రీ, క్షమ, సౌమ్యత, సేవా తత్పరత, ఇన్ని గుణాలు శిబిలో ఉన్నాయి. ఇన్ని ఉన్నా గర్వం మాత్రం అతనిని తాకనైనా లేదు, కనుకనే అతడు అందరికంటే ముందున్నాడు అని వివరించాడు. అప్పుడు అష్టకుడు అంటాడు, రాజా, మీరు సత్యం చెప్పండి, మీరెవరు, ఎవరి కుమారులు? మీ వంటి త్యాగిని బ్రాహ్మణులో కానీ క్షత్రియులలో కానీ వినియుండలేదు అని అంటాడు. యయాతి సమాధానమిస్తూ, నేను నౌష చక్రవర్తి కొడుకు యయాతిని, నా కొడుకు పూరుడు, నేను సార్వభౌముడైన చక్రవర్తిని, నీకు రహస్య విషయం చెప్తున్నాను, మీరంతా నా వాళ్ళే, మీకు నేను మాతామహుడిని అని చెప్పాడు. ఈ విధంగా వారు సంభాషించుకుంటూ స్వర్గానికి వెళ్తారు. పూర్వవంశ వర్ణనము. జనమేజయుడు వైశంపాయనుతో, దేవా,
పూర్వ వంశంలోని కీర్తికాయులైన రాజుల వంశ క్రమం వినాలని ఉంది. ఈ వంశంలో శీలం కానీ సామర్థ్యం కానీ సంతానం కానీ లేని వారెవరూ లేరని నేను అనుకుంటున్నాను అంటాడు. అప్పుడు వైశంపాయనుడు అంటాడు, సరే, వ్యాస మహర్షి మీ వంశక్రమాన్ని నాకు చెప్పారు, అదే నేను నీకు చెప్తాను. దక్షుడు, అదితి, వివస్వంతుడు, మనువు, ఇలా, పురూరవుడు, ఆయువు, నౌషుడు, యయాతి క్రమంగా జన్మించారు. యయాతికి దేవయాని, శర్మిష్ఠ అని 2 భార్యలు. దేవయానికి యదుతుర్వసులు, శర్మిష్ఠకు ద్రుహ్యను, పోరులు జన్మించారు. యదువు వలన యాదవులు, పూరును నుండి పౌరవులు వచ్చారు. పూరునికి కౌసల్య వలన జనమేజయుడు జన్మించాడు. అతడు 3 అశ్వమేధాలు, 1 విశ్వదిగ్ త్యాగం చేశాడు. జనమేజయునికి అనంత వలన ప్రచిన్వానుడు, అతనికి అశ్మకి వలన సంయాతి, సంయాతికి వరాంగి వలన అహంయాతి పుట్టారు. అహంయాతికి భానుమతి అనే భార్య వలన సార్వభౌముడనేవాడు, అతనికి పత్ని అయిన సునంద వలన జయసేనుడు, అతనికి శుష్వ వలన అవాచీనుడు, అవాచీనునికి మర్యాద వలన అరిహుడు, అతనికి కల్వాంగి వలన మహాభౌముడు, మహాభౌమునికి సుయజ్ఞ వలన అయుతనాయి, అతనికి కామ వలన అక్రోధనుడు, అతనికి కరంబ వలన దేవాతిథి, అతనికి మర్యాద వలన అరిహుడు, అరిహునికి సుదే వలన రుక్షుడు జన్మించారు. రుక్షునికి జ్వాలయందు మతినారుడు జన్మించాడు. అతడు సరస్వతీ తీరంలో సర్వగుణ సంపన్నమైన యజ్ఞం చేశాడు. యజ్ఞం చేసిన పిదప సరస్వతి అతనిని వరించింది. ఆమెకు తంసువు జన్మించాడు. అతనికి కాళింగి వలన ఈలీనుడు, ఈలూనికి రతంతరి వలన దుష్యంతుడు మొదలైన 5 కొడుకులు పుట్టారు. దుష్యంతునికి శకుంతల వలన భరతుడు, అతనికి సునంద వలన భూమన్యువు, అతనికి విజయ వలన సుహోత్రుడు, అతనికి సువర్ణ వలన అస్థి అనేవారు జన్మించారు. అస్థి పేరిట హస్తినాపురం వెలిసింది. అస్థికి యశోధన అనే భార్య వలన వికుంఠనుడు, వికంఠునికి సుదేవ వలన అజమీడుడు జన్మించారు. అజమీడునికి చాలామంది భార్యలు, వారి వలన 124 మంది కొడుకులు పుట్టారు. వారు అందరూ అనేక వంశాలను విస్తరింపచేశారు. అందులో భరతవంశ ప్రవర్తకుడు సంవరుణుడు అనే రాజు, అతనికి తపతి వలన కురువు జన్మించాడు. కురువు భార్య శుభాంగి, ఆమెకు విదూరథుడు పుట్టాడు. విదూరథునికి సంప్రియ వలన అనశ్వుడు, అనశ్వునికి అమృత వలన పరీక్షిత్తు, అతనికి సుయశ వలన భీమసేనుడు, అతని కుమారి వలన ప్రతిశ్రవుడు, అతనికి ప్రతీపుడు ఉదయించారు. ప్రతీపునికి సునంద వలన 3 కొడుకులు పుట్టారు. వారు దేవాపి, శాంతనుడు, బాహ్లికుడు. దేవాపి బాల్యంలోనే తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు. శంతనుడు రాజు అయ్యాడు. అతడు తన 2 చేతులతో తాకితే రుద్రుడు కూడా యువకుడై సుఖంగా ఉండేవాడు. అందుకనే అతనికి శాంతనుడనే పేరు వచ్చింది. శంతనునికి భాగీరథి అయిన గంగ వలన దేవపుత్రుడు జన్మించాడు. ఇతడే భీష్మునిగా లోక ప్రసిద్ధుడయ్యాడు. భీష్ముడు తండ్రిని సంతోషపెట్టడానికి అతనికి సత్యవతితో వివాహం జరిపించాడు. ఆమెకు విచిత్రవీర్యుడు, చిత్రాంగదుడు అని 2 కొడుకులు పుట్టారు. చిత్రాంగదుడు చిన్నతనంలోనే గంధర్వునితో జరిగిన యుద్ధంలో చనిపోయాడు. విచిత్రవీర్యుడు రాజయ్యాడు. అతనికి అంబిక, అంబాలిక అని 2 భార్యలు. అతడు సంతానం కలగకుండానే మరణించాడు. అతని తల్లి సత్యవతి దుష్యంతుని వంశం అంతరించిపోతుందని భయపడింది. ఆమె వ్యాసుని స్మరిస్తుంది. అతడు రాగానే, నీ సోదరుడు విచిత్ర వీర్యుడు సంతానం లేకుండానే మరణించాడు, అతని వంశాన్ని రక్షించు అని చెప్పింది. వ్యాసుడు తల్లి ఆజ్ఞను శిరసావహించి అంబికకు ధృతరాష్ట్రుని, అంబాలికకు పాండురాజును, వారి దాసికి విదురుని ప్రసాదించాడు. వ్యాసుని వరలం వలన ధృతరాష్ట్రునికి 100 మంది కొడుకులు కలిగారు. వారిలో దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు, చిత్రసేనుడు అనే 4 ప్రధానులు. పాండుని భార్య కుంతికి యుధిష్ఠర, భీమసేన, అర్జునులనే 3 కొడుకులు. 2వ భార్య మాద్రికి నకుల సహదేవులు కలిగారు. ఈ 5 ద్రుపదరాజు కూతురు ద్రౌపదిని వివాహమాడారు. ద్రౌపది వలన వీరికి క్రమంగా ప్రతివింధ్యుడు, సుతసోముడు, శృతకీర్తి, శతానీకుడు, శృతకర్మ అనేవారు జన్మించారు. యుధిష్ఠిరునికి దేవిక అనే మరొక భార్య వలన యౌదేయుడు పుట్టారు. భీమసేనునికి కాశీరాజపుత్రి అయిన జలంధర వలన సర్వగుడు అనే కొడుకు. అర్జునునకు శ్రీకృష్ణుని సోదరైన సుభద్ర వలన అభిమన్యుడు పుట్టాడు.
అభిమన్యుడు గొప్ప గుణవంతుడు, కృష్ణునికి ప్రీతిపాత్రుడు. నకులునకు కరేనుమతి వలన నిరమిత్రుడు, సహదేవునికి విజయ వలన సుహోత్రుడు జన్మించారు. భీమసేనునకు వీరందరికంటే ముందు ఇడింబ వలన ఘటోత్కచుడు జన్మించాడు. ఈ రీతిగా పాండవుల కొడుకులు 11 మంది అయిన అభిమన్యుల వలన మాత్రమే వంశం విస్తరించింది. ఇతడు కాకుండా అర్జునునకు ఉలూపి వలన ఇరావంతుడు, చిత్రాంగద వలన బభ్రువాహనుడు ఉదయించారు. వీరిద్దరూ తమ మాతామహుల ఇళ్ల వద్దనే ఉండి వారికి ఉత్తరాధికారులయ్యారు. అభిమన్యుడు విరాటకన్య ఉత్తరను వివాహమాడారు. ఈమె గర్భం నుండి మృత శిశువు జన్మించాడు. అతనిని శ్రీకృష్ణుడు బ్రతికించాడు. అతడు అశ్వత్థామ అస్త్రం వలన చనిపోయాడు. కురువంశం పరీక్షించిపోయే దశలో పుట్టాడు కాబట్టి అతడు పరీక్షితుడనే పేరుతో ప్రసిద్ధికెక్కాడు. పరీక్షితుని భార్య మద్రవతి, పుత్రులు మీరే, జనమేజయుడు, మీకు వపుష్టమయ్యందు శతానీకుడు, శంకుకర్ణుడు అనే 2 కొడుకులు కలిగారు. శతానీకునకు కూడా అశ్వమేధ దత్తుడనే కొడుకు పుట్టాడు. ఈ రీతిగా నీకు పూర్వవంశ క్రమాన్ని నీవడిగిన దానికి సమాధానంగా చెప్పాను అని అన్నాడు వైశంపాయనుడు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. తర్వాతి భాగంలో గంగా శంతనుల వివాహము, భీష్ముడు యువరాజు అగుట.